తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15వ తేదీన తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తామని ఐవీఎఫ్ సేవాదల్ రాష్ట్ర చైర్మన్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాల, స్ఫూర్తి డిగ్రీ కళాశాల, తెలంగాణ గిరిజన బాలుర డిగ్రీ కళాశాలలో నిర్వహించిన అవగాహన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు 500 యూనిట్ల రక్తాన్ని సేకరించడం కోసం మెగా శిబిరం జరుగుతుందని అన్నారు. రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకు హెల్మెట్, ప్రశంస పత్రాన్ని అందజేస్తామని అన్నారు. ఒక మంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి షబ్బీర్ అలీ గారు మీకు అప్రిసియేషన్ సర్టిఫికేట్ ఇచ్చి అభినందిస్తాడు. మనకు అభినందన రావాలంటే కాలేజ్ టాపర్ రావాలి, యూనివర్సిటీ టాపర్ రావాలి, కానీ ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు, రక్తదానం చేస్తే చాలు, మీకు అలాంటి గొప్ప అవకాశం వస్తుంది. కాబట్టి అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి. ఒకవేళ మీకు అవకాశం లేకపోతే మీరు ఏం చేయాలి, మీ ఫ్రెండ్స్ కు ప్లీజ్ అందరూ కూడా ఆ వాట్సాప్ మీ కాలేజ్ గ్రూప్ లో కూడా నేను నేర్పిస్తాను, ఆ వీడియో చూడండి, ఒకసారి వాళ్ళ బాధ చూడండి. 20 రోజులకు ఒకసారి బ్లడ్ దొరకకపోతే తల్ల నిలుతున్నారు చిన్న పిల్లలు, పుట్టిన పిల్లలు గాని, సంవత్సరం పిల్లలు గాని, మరి ఆ పిల్లలకు మనం బ్లడ్ ఇవ్వాలి. మనమైతే బాగానే ఉన్నాం కదా, దేవుడైతే మనకు అదృష్టం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు, ఎలాంటి డిసీజెస్ రాలేవు. కాబట్టి ఈ బాధ్యతతోని మరి ఎంతమంది చేస్తారు, ఇప్పటివరకు ఎవరైనా చేస్తారా? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, లేదా నిలబడండి ఒకసారి, గట్టిగా చప్పట్లు. రక్తదానం చేస్తున్న గట్టిగా రియల్ హీరోస్, ఎవ్రీ బ్లడ్ డోనర్ ఈజ్ రియల్ హీరోస్. ప్రతి ఒక్క రక్తదాత నిజమైన హీరోలు ఈ సమాజానికి. ఎందుకంటే సినిమాలలో వెలబడే చెప్పచ్చు, ఎందుకు తమ్ముడు కాళ్ళ ఎగరేసి కూడా చెప్పాలి. ఏమని, నేను బ్లడ్ డోనర్ను, నేను లైఫ్ సేవర్ను, నా వల్ల ఒక చిన్నారి ప్రాణాలు కాపాడా. వడ్డీ ఎత్తలేదండి, ఏదో రీల్ చేస్తాను, డాన్స్ చేస్తాను, గట్టిగా చప్పట్లు చేస్తాను. మీరు నాకు వేయాల్సిన అవసరం లేదు, నేను మీకే ఇస్తా. ఏమేస్తా, మీకు దండేస్తా, షాల్వా కత్తా, మీకు అప్రిసియేషన్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తా అని చెప్పి ఉత్సాహపరుస్తూ 2023లో 186 యూనిట్లు తీసుకొచ్చిన బ్లడ్. 2023 2024లో 336 యూనిట్లు తీసుకొచ్చినాం. ఒక జన్మదినం నాడు అత్యధిక యూనిట్ల రక్తం వచ్చిందంటే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడికి కామారెడ్డిలో ఇప్పటి వరకు అన్ని యూనిట్ల బ్లడ్ ఇవ్వలేదు. ఎందుకంటే సార్ చేస్తున్న సంకల్పం గొప్పది. అంటే మనం చేసే పని మంచిదైతే, మనం చేసే పని నిస్వార్థమైందైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క చేతు మరొక చేతుతో కలిసి జోడించి విజయాన్ని తీసుకొస్తుందనడానికి అదొకటే నిదర్శనం.